ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ను కొడంగల్ తరహాలో అభివృద్ధి చేస్తానని అన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో డిసెంబర్ 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం. సెగ్మెంట్లో దాదాపు 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గౌరవెల్లి కాలువల భూసేకరణకు సీఎం 100% నిధులు కేటాయించారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హామీలు డిమాండ్ మేరకున్నటువంటి హుస్నాబాద్ టు అక్కన్నపేట, దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం. ముందు 10 కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, దానికి కూడా ఫౌండేషన్ అయింది జరుగుతుంది. కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూలుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 16 కోట్ల రూపాయల 60 లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి. వాటికి సంబంధించిన కూడా ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇది కాక మరి మున్సిపాలిటీ తరఫున కూడా 20 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు వచ్చి ఉన్నాయి. వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8 కోట్ల 60 లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. దాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది కాక ఇక్కడ ఒక శిల్పారాం లాగా ఒక ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేసుకోవాలని 6 కోట్ల రూపాయలతోటి హుస్నాబాద్ ప్రాంతంలో మహిళలతో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులన్నీ అమ్ముకోవడం, మార్కెట్ సౌకర్యం కలిగజేసే విధంగా ఇక్కడ మరి ఆ ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన బజార్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేగాక అర్బన్ ఫారెస్ట్రీ కింద ఉమ్మాపూర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ను గజీబో, దాని తర్వాత వాకింగ్ ట్రాక్, దాని తర్వాత అక్కడ కొంత మంచి అట్మాస్ఫియర్ తోటి ప్రజలందరికీ కొంత లెంత్ స్పేస్ ఉండాలి, మంచి ఒక స్పేస్ ఉండాలని దాన్ని కూడా 10 కోట్ల రూపాయలతోటి అర్బన్ ఫారెస్ట్రీ కింద డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటా ఉన్నాం. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా తదుపరి ఆదేశాలు తీసుకునే విధంగా ఈ ప్రాంత కబడ్డీ క్రీడను ప్రోత్సహించడానికి కానీ, అందుకంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ నియోజకవర్గం అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తా అన్నట్టుగా అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన